అందరికీ నమస్తే. ఇది మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ప్రకారం మహిళలకు చాలా హక్కులు లభించాయి. ఆ హక్కుల ప్రకారం మనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. పలు రంగాలలో చాలా అత్యంత ప్రతిభ, మేధా సంపత్తితోటి ముందుకు దూసుకెళ్ళిపోతున్న ఈ తరుణంలో అన్ని రంగాల్లో మహిళలు మాకు హక్కులు కావాలి, అన్నిట్లో మాకు రిజర్వేషన్ కావాలని కోట్లాడి మరి సంపాదించుకున్న హక్కులు, ఈ రిజర్వేషన్లన్నీ కూడా కొన్నిసార్లు వృధా అయిపోతున్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రంగాలు బాగానే మంచిగా నడుస్తున్నాయి. ఏ రంగంలో ఏ స్త్రీ ఎక్కడ అడుగుపెట్టినా తన పాత్ర తానే నిర్వర్తిస్తుంది, తన యొక్క విధిని తానే నిర్వర్తిస్తుంది. కానీ రాజకీయ రంగంలో అత్యున్నతమైన పదవులు చేపట్టిన మహిళలు సైతం తమ యొక్క మేధా సంపత్తిని ప్రదర్శిస్తుంటే కొంతమంది మహిళలు మాత్రం స్థానికంగా గెలిచిన మహిళలు వారి యొక్క భర్తలకి ఆ పెత్తనాన్ని ఇచ్చేస్తున్నారు. ఆ పదవులు కూడా వారి పేరునే చెలామణి అవుతున్నాయి. చూసారా ఎంత దారుణమైన పరిస్థితి. మహిళలు అత్యున్నతంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో కొంతమంది భర్తలు తమ యొక్క భార్యని ఎటువంటి పదవులు లేకపోయినా ముందుకు తీసుకువస్తుంటే కొంతమంది భర్తలు మాత్రం భార్యల యొక్క పదవులను లాక్కొని వాళ్ళే చెలామణి అవుతున్నారు, వాళ్ళే సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నారు, వాళ్ళే అన్ని సన్మానాలను స్వీకరిస్తున్నారు. ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పేరు కూడా వాళ్ళదే చొప్పించుకొని మంచిగా చెలామణి అవుతున్నారు. చూసారా, ఇది చాలా దారుణం. ప్రతి మహిళ తన యొక్క మేధస్సుని, తన యొక్క టాలెంట్ని ఖచ్చితంగా నిరూపించుకోవాలి. తను ప్రవేశించింది కాబట్టి తను ఖచ్చితంగా తన యొక్క పరిపాలనా విధానంలో తన యొక్క తీరుని ప్రదర్శించి ప్రజలకు అత్యంత చేరువగా రావాలి. తను కూడా పరిపాలనాంశాల్లో పాలు పంచుకోవాలి. అప్పుడే మహిళలు అభ్యున్నతి చెందుతారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు మనకు వచ్చి 100% నిజం చేసుకున్న వాళ్ళం అవుతాము. సో మీరందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.